రాజస్థాన్ హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్షిప్ పై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి వయస్సు రాలేదనే కారణంగా పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కొట్టిపారేయలేమని ఓ కేసు విషయంలో తీర్పునిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసు వచ్చిన ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేయవచ్చు అని, ఒకవేళ ఆ ఇద్దరికి పెళ్లీడు రాకున్నా లివ్ ఇన్ రిలేషన్లో కొనసాగవచ్చు అని కూడా కోర్టు వెల్లడించింది. తాజాగా రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పరస్పర అంగీకారంతోనే ఇద్దరు రిలేషన్లో ఉన్నామని, అందుకోసం 2025 అక్టోబర్ 27వ తేదీన సహజీవనం చేస్తున్నామని ఓ ఒప్పందం కూడా కుదుర్చుకున్న విషయాన్ని కోర్టులో తెలియజేసింది ఆ జంట. అయితే అమ్మాయికి చెందిన కుటుంబం ఆ లివ్ ఇన్ రిలేషన్ ను వ్యతిరేకిస్తోంది. తమను చంపేస్తామని అమ్మాయి ఫ్యామిలీ బెదిరిస్తున్నట్లు ఆ జంట పిటిషన్లో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని కూడా ఆ జంట తమ పిటిషన్లో ఆరోపించింది. ఆ పిటిషన్ను వ్యతిరేకిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్బాయికి 21 ఏళ్లు నిండలేదని, ఇంకా అతనికి పెళ్లి వయసు రాలేదని కోర్టుకు తెలిపారు. సహజీవనం కొనసాగించేందుకు అతనికి పర్మిషన్ ఇవ్వొద్దని కోర్టును వెల్లడించారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు కొట్టివేసింది. పెళ్లి వయసు రాలేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తున్న స్వేచ్ఛా హక్కును హరించలేమని కోర్టు పేర్కొంది. భారతీయ చట్టాల ప్రకారం లివ్ ఇన్ రిలేషన్ ను నిషేధించలేమని, నేరంగా చూడలేమని కోర్టు చెప్పింది. పిటిషన్లో ఉన్న అంశాలను పరిశీలించాలని బిల్వారా, జోధ్పూర్ పోలీసులను జస్టిస్ ధన్ ఆదేశించారు. అలాగే యువ జంటకు రక్షణ కల్పించాలని కూడా కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్న వాదనలతో అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.